తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్లలో తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు. అధికారంలోకి రాగానే సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు కేటీఆర్. హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును కూడా మారుస్తామన్నారు. 10 ఏళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు, కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఆగస్టు 24 తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహంపై పూర్తిగా రాజకీయ దుమారం లేపుతుంది. ప్రస్తుతం మనం ఆ స్పాట్ వద్దే ఉన్నాము. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహం ఉందో తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కాకుండా స్మృతివనం, దానికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలని కూడా ఒకవైపు బీఆర్ఎస్ వర్గాలు అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాకపోతే రేపు ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ చేయాలని కూడా ఆలోచించారు. కాకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ టైం ఇవ్వకపోవడంతో దాన్ని 24వ తేదీ తర్వాత ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా కూడా విగ్రహ పనులు ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే అంతేకాకుండా ఇనాగరేషన్ సెరిమోనీకి సంబంధించి కూడా సన్నాహకాలు కూడా పూర్తవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ అయితే ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి దాన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్తాము, వేరే చోట దాన్ని ఉంచుతామని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు కూడా ఉండడంతో కూడా రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరును కూడా తొలగిస్తామని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇన్ని సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజీవ్ గాంధీ విగ్రహాలు కానీ రాజీవ్ గాంధీ పేర్లు ఉన్నప్పటికీ ఏది కూడా తొలగించలేదని, దానిపైన తెలంగాణ అస్తిత్వాన్ని పోగొట్టే విధంగా చేయలేదని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇందిరాగాంధీ విగ్రహాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కడా తొలగించలేదని చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా రాజీవ్ గాంధీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడంపై కూడా ఒకవైపు కేటీఆర్ కూడా దీనిపైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. కేవలం రాహుల్ గాంధీ దగ్గర పేరు కోసం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే రాజీవ్ గాంధీ విగ్రహం అయితే పూర్తిగా పనులైతే ముగింపు దశకు వచ్చాయి. 24 తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇనాగరేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఒకవేళ దీన్ని ఏర్పాటు చేస్తే 4 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అయితే పూర్తిగా తొలగిస్తామని చెప్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఈ విగ్రహం సంబంధించి 2 పార్టీల మధ్య కూడా తీవ్ర దుమారం అయితే లేపుతూ ఉంది. అయితే ఇవన్నీ పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయడం కోసం వారు అన్ని సన్నాహాలు పన్నుతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ నారాయణ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.